వెల్కమ్ టు స్ట్రావే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్ గా సరిరామ్ నాయక్. పేరు మార్చుకున్న ముద్రగడ అధికారిక ప్రకటన విడుదల. గ్రామ వార్డు సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు. జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ అక్రిడిటేషన్ కార్డుల మంజూరు బట్టబయలు. నేడు రేపు జమ్మూ కాశ్మీర్లో మోదీ పర్యటన. విశ్వంభర సెట్లో చిరును కలిసిన మంత్రి దుర్గేష్. తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు. 4 కోట్లు మోసపోయిన చిరు హీరోయిన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు. ఐఐటి బాంబే విద్యార్థులకు 1.20 లక్షల ఫైన్. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్ గా సరిరామ్ నాయక్ గురువారం రీజనల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్న సిహెచ్ వెంకన్న బదిలీపై చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గా కేంద్ర కార్యాలయానికి పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఆర్ఎం కి జిల్లా ఆర్టీసీ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ముద్రగడ పద్మనాభం పేరు ఇకపై ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయింది. ఆయన పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపై ఆయన్ని ముద్రగడ పద్మనాభరెడ్డిగా పిలవాలని అందులో పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంతో ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను పూర్తి చేసిన అధికారులు గెజెట్ విడుదల చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. నేతల మధ్య మాట యుద్ధం సాగింది. ఈ క్రమంలోనే పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోతాన్ని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ విమర్శించారు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ప్రజలు తిరస్కరిస్తున్న అప్పట్లో జోషం చెప్పారు. ఆ విమర్శలతో ఆగిపోయిన ముద్రగడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. పవన్ గెలిస్తే మాత్రం తన పేరు అప్పటి నుంచి పద్మనాభరెడ్డిగా పిలవాలని అన్నారు. అప్పట్లో ఇది సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏపీలో కొత్త సర్కార్ కొలువు తీరింది. కూటమి ప్రభుత్వ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రామ వార్డు సచివాలయాలు మీసేవల విషయంలోనూ కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. తాజాగా గ్రామ వార్డు సచివాలయాలు మీసేవ కేంద్రాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్. వీటికి సంబంధించి కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. ప్రభుత్వ స్కీమ్లు కార్యక్రమాలకు సంబంధించిన లోగోలు సర్టిఫికెట్ల జారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పాస్ పుస్తకాలు ధృవీకరణ పత్రాలు ఇతర ఏ పత్రాల్లో ఎలాంటి ఫోటోలు రంగులు రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ధృవీకరణ పత్రాలు పాస్ పుస్తకాలు ఇతర పత్రాలు జారీ చేసిన నమూనాలను కూడా జతపరుస్తూ చంద్రబాబు సర్కార్ ఆయా శాఖలకు కార్యదర్శులకు హెచ్ఓడీలకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ఎలాంటి మార్పులు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ అక్రిడిటేషన్ కార్డుల మంజూరు బట్టబయలైంది. గద్వాల జిల్లా సమీకృత సముదాయ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అవినీతి ఆగడాలు ఒక్కొక్కరిగా బహిర్గతం అవుతున్నాయి. విద్యా పాఠశాలలు ప్రారంభం చేయడం జరిగింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలను సందర్శించి అధిక ఫీజు దోపిడీ విషయంలో ఒక నిఘా ఉంచడం జరిగింది. ఈ నిఘాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు అక్రిడిటేషన్ కార్డుల భాగోతం బట్టబయలైంది. జిల్లాలో ఉన్న కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వం ద్వారా డిపిఆర్ఓ కార్యాలయం నుండి అక్రిడిటేషన్ కార్డులు పొంది వారి ఇల్లీగల్ వ్యాపారాలకు అలాగే ప్రభుత్వం యొక్క ఉచిత పథకాలు పొందుకోవడం కోసం ఈ కార్డులను అడ్డుపెట్టుకుని చెలామణి అవుతున్నారు. అయితే ఈ విషయంపై డిపిఆర్ఓ అధికారులు వివరణ కోరగా మా తప్పు ఏం లేదు, అంతా తప్పు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యందని జిల్లా అక్రిడిటేషన్ కార్డుల కమిటీ సభ్యులు తప్పు ఉందని పొంతులేని సమాధానం చెబుతున్నారు. ఇక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రియదర్శిని జురాల ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీస్ ఉప్పల్ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి అక్రిడిటేషన్ కార్డు పొందుకోవడం జరిగింది. ఎర్రవల్లి మండలంలో ఉన్న ఎన్నో కోట్ల ఆస్తులకు పడగలెత్తిన శ్రీ సరస్వతి విద్యామందిర్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి ఇటిక్యాల మండలంలో స్కూల్ నడుపుతున్న ఈనాడు విలేకరిగా చలామణవుతూ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అక్షర స్కూల్ యాజమాన్యం లాయర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అక్రిడిటేషన్ కార్డులు పొందినట్టుగా వాస్తవ ఆధారాలు బయటకు వస్తున్నాయి. డిపిఆర్ఓ అధికారి చెన్నమ్మ అలాగే జిల్లా అక్రిడిటేషన్ కార్డుల కమిటీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం కలిసి ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా లంచాలకు ఆశపడి అక్రమ ఆస్తులు సంపాదించుకోవడం కోసం వారి ఇష్టానుసారంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశారని స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టీం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి అక్రమ కార్డులు రద్దు చేయాలని అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము అక్కడ చూపిస్తాం, వాళ్ళకి చూపెడతాం. అటువంటిది ఒక సీట్ ఇస్తే అక్కడ వాళ్ళ పేరెంట్స్కి చూపెడతాం. మేము హాస్టల్ కూడా యూనిఫామ్ యూనిఫామ్ 550 రూపాయలు
480 నుంచి 500 వాళ్ళకి వాళ్ళే 3600 ఆపాయి. సెకండ్ క్లాస్ 3600 ఆపాయి. థర్డ్ క్లాస్ 4000. మూడో టర్మ్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. 1500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం, 6 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక రేపు శ్రీనగర్ లో జరిగే ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో పాల్గొంటారు. ఇటీవల ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots. We are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని విశ్వంభర సెట్ లో మర్యాదపూర్వకం కలిశారు. దీనిపై చిరు స్పందిస్తూ, నా మిత్రుడు దుర్గేష్ ఏపీ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ధన్యవాదాలను ట్వీట్ చేశారు. వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమల రద్దీ మాత్రం సెలవుల స్థాయిలో కొనసాగుతుంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584 మంది దర్శించుకున్నారు. వారిలో 31,848 మంది తలనీలు సమర్పించుకున్నారు. 4.18 కోట్ల రూపాయలు సమకూరింది. హీరోయిన్ రిమీ సేన్ 4.14 కోట్ల రూపాయలు మోసపోయారు. అధిక వడ్డీకి ఆశపడి తన ఫ్రెండ్ రోనక్ వ్యాస్ కు విడుదల వారీగా ఆమె 4.14 కోట్ల రూపాయలు ఇచ్చారు. అవి వడ్డీతో సహా 14 కోట్ల రూపాయల మేర అయ్యాయి. కానీ అతడు కనిపించకుండా పోవడంతో ఆమె ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసు సిఐడికి బదిలీ అయింది. కాగా నీ తోడు కావాలి అందరు వార్డు సినిమాల్లో రిమీ సేన్ నటించారు. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఉదయం నుంచి పటాన్ చెరువు పట్టణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పటాన్ చెరువు చేరుకున్న 40 మంది అధికారుల బృందం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సోదరు నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మైనింగ్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఐఐటి బాంబే విద్యా సంస్థలో కొందరు విద్యార్థులు పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని అపహాసం చేసేలా ప్రదర్శించిన నాటకంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఐఐటి బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపింది. అనంతరం నాటక ప్రదర్శించే విద్యార్థులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి 1.20 లక్షల రూపాయలు చెల్లించాలని యాజమాన్యం ఆదేశించింది. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్ గా సరిరామ్ నాయక్. పేరు మార్చుకున్న ముద్రగడ అధికారిక ప్రకటన విడుదల. గ్రామ వార్డు సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు. జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ అక్రిడిటేషన్ కార్డుల మంజూరు బట్టబయలు. నేడు రేపు జమ్మూ కాశ్మీర్లో మోదీ పర్యటన. విశ్వంభర సెట్ లో చిరును కలిసిన మంత్రి దుర్గేష్. తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు. 4 కోట్లు మోసపోయిన చిరు హీరోయిన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు. ఐఐటి బాంబే విద్యార్థులకు 1.20 లక్షల ఫైన్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావె టీవీ.